పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మునిగిపోలేను, నేను కాలిపోలేను. యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మంగళవారం దేవుడు మనకు ప్రసాదించాడు. ఇప్పటి వరకు ఇంతసేపు మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో మెట్టుగూడలో జరిగినటువంటి ప్రార్థనలో పాల్గొన్న భక్తులందరి ప్రార్థనను, వాళ్ళు ఇంతవరకు మన మీద చూపించినటువంటి ప్రేమను బట్టి ప్రత్యేకంగా వారిని, ప్రముఖంగా అలోషియస్ ఫాదర్ గారిని, అక్కడ ఉన్న బృందం అందరినీ దేవుడు ఆశీర్వదించమనియు, అలాగే రాబోయే దినములలో నూతనంగా 5వ ప్రార్థనా కేంద్రంను నిర్మించబోతున్న శుభ సందర్భంగా నన్నును బృందాన్ని ప్రభు ఆశీర్వదించమనియు, మరి ముఖ్యంగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఎంతగానో శక్తివంతమైనది కావున మనందరి మీద దేవుని యొక్క ఆశీస్సులు కురిపించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుంటూ ప్రార్థిస్తాం. అలాగే తుమ్మ ఆరోగ్యరెడ్డి సుధారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ రక్షిత రాసే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్లో దేవుడు తనకు కావలసిన జ్ఞానము దయచేసినట్లుగా బిజినెస్ల అభివృద్ధి ఫాదర్ సిర్ల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రీతి రాయబోయే ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి ఉద్యోగం కొరకు పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా తన సాక్ష్యాన్ని రాస్తున్నారు. నా పేరు ఎల్ మేరీ సునీత. నేను ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థనను వీక్షిస్తూ ఉంటాను. ఆ సమయంలో నేను నా కుమార్తె మానస ఉద్యోగం కొరకు ప్రార్థించేదానను. ఒకరోజు 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు కొంతమందిని ప్రభు ఉద్యోగం ఇచ్చి దీవిస్తున్నారని చెప్పారు. ఆ మరుసటి వారంలో నా కుమార్తెను ప్రభు మంచి ఉద్యోగంతో దీవించారు. అలాగే ఆమె మంచి జీవిత భాగస్వామి కొరకు దేవునికి స్తోత్రం అంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక సాక్ష్యం, నా పేరు ఎల్ మేరీ సునీత. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో మరియు ఉదయకాల సమయంలో నా విన్నపం కొరకు ప్రార్థించేదానను. నా ఉద్యోగంలో 3 సంవత్సరములుగా పెండింగ్లో ఉన్న శాలరీ రిలీజ్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను. చివరికి జాబ్ మారిపోవాలని నిర్ణయించుకునే సమయంలో ప్రభు కృప వలన 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న శాలరీ మొత్తం రిలీజ్ అయింది. ఇక దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేశారు. వాటన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డివైన్ గ్రేస్ మినిస్ట్రీ యూకే లండన్ని దేవుడు 5 సంవత్సరాలుగా కాచి కాపాడినందుకు రాబోయే కాలంలో కూడా యూకే అంతటా కూడా దేవుని రాజ్యం రావాలని, యూకేలో ఉన్న ప్రతి బిడ్డను దేవుని అపారమైన ప్రేమతో దేవుడు దీవించాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈరోజు ఒకరికి జరిగే ఆపరేషన్ విజయవంతంగా జరగాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న దంపతులకు సంతానం కలిగినట్లుగా, మంచి ఉద్యోగం ప్రత్యేకతలు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క భయంకరమైన ఎండలో వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు వాతావరణాన్ని మలచి మంచి వాతావరణం దయచేయమని కూడా అందరు కలిసి ప్రార్థన చేద్దాం. కే బగ్లేసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తూ ఉన్నారు. సాక్ష్యం, నా పేరు ఎల్.బి. విజయ్ కుమారి. ఫాదర్ సిరిల్ గారు ఫిబ్రవరి 8, 2025లో నాగారం వచ్చినప్పుడు చెప్పిన ప్రవచనం ప్రకారం ప్రభు మా ఆర్థిక పరిస్థితులు చక్కపరిచినందుకు దేవునికి కృతజ్ఞతగా, ప్రవీణ్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, విజయ ఐసక్ 37వ వివాహ వార్షికోత్సవ కొనియాడి ఉండగా, అలాగే ప్రశాంత్ 34వ జన్మదినోత్సవ సందర్భంగా వారిపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ సిర్ల్ గారి మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్ను ప్రభు దీవించినట్లుగా, ఇక ఎక్కువగా పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. విజయ ఐసక్ 37వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ.
ప్రశాంత్ 34వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ప్రియా, రాబర్ట్, రియా, జోయల్, ఆదిత్య నాగ్పూర్ నుండి పూనా ప్రయాణం చేస్తున్న సమయంలో మేజర్ యాక్సిడెంట్కి గురి అయ్యారు. కానీ మా కారులో ఉన్న దీక్ష సిలువ ఉండడం వలన కారు మొత్తం డ్యామేజ్ అయినప్పటికీ మేమందరం సురక్షితంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం తెలియచేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి సాక్ష్యాన్ని ప్రభు ఆశీర్వదించమని, ఈ 2 సాక్ష్యముల ద్వారా మీ ఇంటిలో సాక్షిగా మీరు మారాలని ప్రార్థిస్తూ, లింగారెడ్డి కరుణాకర్ ఎలిజబెత్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు వారిపై కురిపించిన కృపను అనుగ్రహమును బట్టి కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు ముత్తంగి కేంద్రం ద్వారా దేవుడు మా జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా, నూతన బాధ్యతను చేపట్టబోతున్న ఫాదర్ రవి, ఫాదర్ సెల్లు గారికి ప్రభు దీవెనలు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లింగారెడ్డి కరుణాకర్ ఎలిజబెత్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మేకల ఎవిన్ రెడ్డి 3 సంవత్సరములు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెట్టుతున్న సందర్భంగా దేవుని దీవెనలు ఆ బిడ్డపై మెండుగా కురిపించబడినట్లుగా కృతజ్ఞతగా, వడకం ద్వారా మరియు శుక్రవారం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఈ బిడ్డను వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేకల ఎవిన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. భక్తితో ఈరోజు వీరి ఉద్దేశములతో మన ఉద్దేశములను పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా 43వ అధ్యాయంలో మనం ఎంత విలువ మనకు దేవుడు ఇస్తున్నాడంటే, మళ్ళీ నాకెందుకో ఈ వెలనిచ్చి వెలువ అనే పదమునే దేవుడు వాడమని అంటున్నాడు.
ఎందుకంటే చాలామంది మీకు విలువని ఇవ్వకపోవచ్చు. నీవు పనికిరాని వ్యక్తివి, చదువుకోలేదు, నీవు అంతే అని మాట్లాడుతున్న లోకంలో దేవుడు ఎంత మనకు విలువని ఇస్తాడంటే, ఒక్కరి కోసం ఒక్క దేశం మొత్తాన్ని వదులుకుంటాడంట దేవుడు. యెషయా 43వ అధ్యాయంలో ఈ విషయములన్నీ లిఖింపబడి ఉన్నాయి. దానిలో ఒక భాగమే ఇప్పుడు పాడబోయే పాట. యెషయా 43వ అధ్యాయం 1-4 వచనంలో, నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నీకు తోడుగై ఉందును, నీవు నదుల గుండా నడిచినప్పుడు అది నిన్ను ముంచివేయవు, నీవు కాలిపోవు, నీవు జీవితంలో నీవు మునిగిపోవు అని ప్రభు చెప్తున్నాడు. యూ విల్ నాట్ సింక్ ఇన్ ద వాటర్, యూ విల్ నాట్ గెట్ బర్న్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫైర్, ఈవెన్ ఇఫ్ యూ వాక్ ఆన్ దాట్. What a wonderful promise. We are so precious. God is willing to give up whole Egypt for one person like that. That's the meaning of the song Isaiah 43:1-4. దర్శన గ్రంథం 1:5 వచనం, ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను విముక్తులను చేసెను. Revelation 1:5, He loved us so much, He redeemed us with His precious blood. దీన్ని తలంచి భక్తితో ఒక ప్రేమ పాటలాగా దీన్ని పాడి దేవుణ్ణి ఆరాధిద్దాం. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు, మునిగిపోలేను, నేను కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 3 పదములు నేను చదివినప్పుడు మీకు నిజంగా మీ గుండెలో ఉత్సాహం కలగాలి ఈరోజు. ఒకటి, ప్రభు చెప్తున్నాడు యెషయా 43:4లో, నీవు నాకు అమూల్యమైన వాడవు. ఒకటి. రెండవది, నిన్ను ప్రేమింతును. మూడవది, నిన్ను సన్మానింతును. 3 beautiful words that encourages all of us. Isaiah 43:4. You are precious to me. That's the first word of encouragement. Second one, I love you. Third one, I honor you. దేవుడు మిమ్మల్ని సన్మానిస్తాడంట. మీ సన్మాన కార్యక్రమాల కోసం సిద్ధపడండి. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యూ. ఈస్ గోయింగ్ టు పుట్ యూ ఆన్ ద స్టేజ్. నిన్ను ఒక వేదికపై నిలబెట్టి అందరి ఎదుట సాక్షిగా ఉండేటట్టు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. ఆ దర్శనం చూసుకుంటూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి, సన్మానింపబడిన వాడను నేను, ఎంతో భాగ్యవంతుడన్. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. నిన్ను నన్ను దేవుడు సన్మానిస్తాడంట. ఆ దినములు దగ్గర వద్దంటున్నాడు. భక్తితో ఆ దర్శనం చూసుకుంటూ ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 పేర్లను పిలిచి, రాజశేఖర్, నీవెందుకు కృంగిపోతున్నావు? నీ దినములు దుఃఖ దినములు ముగిస్తుంది. లిల్లీ మేరీ, నీకు కూడా ఆ వాగ్దానం దగ్గరికి వస్తుందని ప్రభు ఓదారుస్తూ ఉన్నాడు. భయంకరమైన దురదతో శరీరం అంతా బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూపించి, ఆ రోజు 38 సంవత్సరాలు, మీకు 39 సంవత్సరాలు అని 39 అనే నంబర్ని చూపించి ఇంకొకరిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి మీ జీవితంలో ఏ మేలులు జరగాలో ప్రభు చెప్తున్నాడు. ఎడారిలో కూడా దేవుడు బాట వేస్తాడంట, మరుభూమిలో త్రోవ వేసి నదులు పారిస్తాడంట. అంటే అసలు ఇది కుదరని పని, ఇది జరగదు
అంటున్నటువంటి ఎండిపోయిన జీవితాన్ని కూడా దేవుడు ఫలింపచేస్తాడని ఇదే అధ్యాయంలో యెషయా 43వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Isaiah chapter 43 we hear again, the Lord will make a way in the wilderness and in the desert he will make the river to flow. He will make you to become fertile. దేవా, అప్పు సమస్యలు ఇరుక్కున్నవారు ఫలింపచేసే దినములు దగ్గరికి వచ్చునుగాక. ఆమేన్. ఏ భూమిలో పెట్టుబడి పెట్టినా ప్రభా నష్టపడుతున్నారో ఆ భూమిలలో ఈరోజు నదులు ప్రవహించినట్టు ఆశీర్వాదములు ప్రవహించునుగాక. ఆమేన్. కంటి చూపును కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని తాకుతున్నందులకై స్తోత్రం. జోక్యంని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. సునీతపై ప్రభా నీ ఆత్మను పంపించబోతున్నందులకై స్తోత్రం. ఐశ్వర్యను ప్రభా ఆ పేరు ప్రకారమే ఐశ్వర్యంద్రాలుగా మారుస్తున్నందులకై స్తోత్రం. మరి మీకేం కావాలో ఈ ప్రార్థన ద్వారా పాడండి, మీరు పొందుకోండి. ఎడారిలో బాట వేసి మరుభూమిలో త్రోవ వేసి నదులు పారించితివే, నా జీవితమును ఫలింపచేసితివే. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. ఎడారి లాంటి మీ జీవితాన్ని ఫలింపచేయాలని భక్తితో ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరినీ దేవుడు ప్రేమించి నీటిలో నడిచినా మునిగిపోకుండా, అగ్నిలో కాలిపోకుండా ఎన్ని ప్రమాదముల నుండి మిమ్మల్ని తప్పించాడో అవన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా ఈరోజు తలంచండి. నన్నైతే 31 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రయాణములు చేశాను, దేవుడు దీవించాడు. మరొక రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఎన్ని ప్రయాణంలో ఎన్ని ప్రోగ్రామ్స్, ఎంత ఆత్మలు రక్షించాలో అక్కడ ఆ బిడ్డలకు సంరక్షణనిచ్చి మమ్మలను కూడా మేము వెళ్ళే స్థలమంతా నూతన సెంటర్ కట్టేటప్పుడు ఎక్కడెక్కడికి వెళుతున్నామో ఆ స్థలంలో దీవించాలని మా కోసం మీరు, మీకోసం మేము ప్రార్థన చేసే టైం ఇది. మధ్య టైంలో దేవుడి రక్షణ కోసం ప్రార్థిస్తాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, డిఎంఐ 24/7 గ్రూపును, డిఎంఐ 24/7 గ్రూపును, జరగబోతున్న ప్రార్థనలన్నిటినీ జరగబోతున్న ప్రార్థనలన్నిటినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరి సదా కాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. సునంద, దేవుడు ఎందుకు నాకు ఇట్లా జరుగుతున్నాయి, నేను దేవుని నమ్మాను కదా అనుకుంటున్నావు. దేవుని నమ్మిన వారిని ఏనాడు దేవుడు సిగ్గుపడనీయడు. యోబు కాలంలో యోబు నమ్మాడు, మోసం పోలేదు, చివరికి ఆయన గెలిచాడు. అలాగే సునంద, నీకు కూడా దేవుడు అలాగే చేస్తాడని వాగ్దానం చేస్తున్న గొప్ప దినం. ఆస్ట్రేలియాలో ఏదో ఒక ఉద్దేశం కోసం రోజు ఫాదర్ గారు ఈ విషయం చెప్తారని ఎదురు చూస్తున్న ఒక వ్యక్తికి దేవుడు అద్భుతకారంలో ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. మహారాష్ట్రలో ఒక వ్యక్తి కావచ్చు, ముంబై సైడు ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. భక్తితో ప్రభుని ప్రార్థించుకుంటూ యెషయా 49:15-16 పాటగా పాడబోతున్నాం. స్త్రీ తన పసిగందును మరిచిపోవునా, తన ప్రేయగును పుట్టిన బిడ్డ మీద జాడి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చినా నేను మాత్రం నిన్ను మరువను. దేవుడు పలుకుతున్నాడు, నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాడు. ఒకవైపు తల్లి మరిచినా మరువడు అంటున్నాడు, ఇంకొక వైపు మన పేర్లన్నీ తన అరచేతిలో రాసుకున్నాడు. దయచేసి నేను మరి మానవుడు కావున అన్ని పేర్లు నాకు తెలీదు, కానీ మీ పేరు దేవుడు అరచేతిలో రాసుకున్నాడని గుర్తుంచుకోండి. నా పేరు ఫాదర్ పిలవలేదని ఏడవద్దు. నేను పిలవడం కంటే మీ పేరు దేవుని అరచేతుల్లో రాసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. దోస్ హు ఆర్ వరీడ్ వై ఫాదర్ ఈజ్ నాట్ కాలింగ్ మై నేమ్, బెటర్ దాన్ మీ కాలింగ్ యువర్ నేమ్, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఐసయా 49:15-16. And Bible says, even if mother forgets you, I will not forget you. What more you need? భక్తితో ఇంత గొప్ప దేవునికి సొంతమయ్యానని పాడే పాట ప్రార్థిస్తూ పాడుదాం. కన్న తల్లి తన బిడ్డను మరచినను, నేను నిన్ను మరువనయ్యా. నా పేరుని అరచేతిలో రాసుకున్నావా, నీవు నన్ను మరువవయ్యా. నా పేరుని అరచేతిలో రాసుకున్నావా. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేక ప్రకటన దయచేసి గమనించండి. బేస్తవారం నుండి మరి ఉదయం 6:30 పూజ
ఇక్కడ ఉండదు. దానికి బదులుగా మీరు కన్వెన్షన్లో జరుగుతున్న పూజలో మీ పూజలు అర్పించుకుంటూ ప్రార్థించండి. ఫ్రమ్ దిస్ థర్స్డే అప్ టు ద కన్వెన్షన్ ఈస్ ఓవర్, we will not be having 6:30 mass, so please attend the convention mass. This is a special announcement for those who are offering the mass in the morning. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ 31 సంవత్సరాలు ఈ 2 రాష్ట్రములు పనిచేసి మరొకసారి నూతనంగా సేలంలో తమిళనాడులో కడుతున్నటువంటి ఆ ప్రార్థన మందిరంను కూడా మరి ధ్యాన కేంద్రంను కూడా దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించండి. అలాగే అక్కడ చేయబోతున్నటువంటి ప్రతి పని దైవచిత్తానుసారం జరగాలని, అది కూడా మళ్ళీ స్క్రాచ్ నుంచి కట్టబోతుండగా దేవుడు ఆ వాతావరణంలో కూడా మా అందరికి కావలసినటువంటి ప్రత్యేక అనుగ్రహ ఆశీర్వాదం అభిషేకం దయచేసి ఈ 4 రాష్ట్రములు ఎంత గొప్పగా దేవుడు మీ అందరినీ మా ద్వారా పరిచర్యలు వాడుకున్నాడో అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా దైవరాజ్యం రావాలని ప్రత్యేకంగా రోజు మిమ్మల్ని ప్రార్థన అడుగుతున్నాను. ఈరోజు కూడా నా కోసం, నాతో పాటు వెళుతున్న బృందం కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా నాతో పాటు వెళుతున్న బృందంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను నమ్మి వారు పిల్లలను ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎంతోమంది పనిచేస్తున్నారు. వారందరినీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టు వారిని ప్రభు దీవించమని కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. Continue to pray for the new center after 4 centers building in these 2 states. We are given a great responsibility to build another center in Tamil Nadu, Salem. So continue to pray for all the intentions, especially those who are accompanying me for last 20 years and those who parents, those who allowed their little children from that time till today to accompany me. Pray for all their family members to be blessed through this. భక్తితో ప్రార్థిస్తాం. 139వ కీర్తన 3వ వచనం, నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, మాత్ర గర్భమున నన్ను రూపొందించితివి. ఓ గాడ్, ఇట్ ఈస్ యూ హూ నిట్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ వూంబ్. హౌ బ్యూటిఫుల్లీ గాడ్ క్రియేటెడ్ అస్. 139వ కీర్తన 3వ వచనం, Psalm 139 verse 3. మనం ఎవరి సొత్తు కాదంట, దేవుని సొత్తు అంట. అందువల్ల నిన్ను ముట్టుకునేవారు కనురెప్పలవని ముట్టుకున్న దానికి సమానం అంటున్నాడు. 2 కలిపి చెప్తాను. తీతు 2:14, సకరయ 2:5, 8, 10. ద లార్డ్ ఈజ్ టెల్లింగ్, యూ ఆర్ మై ట్రెజర్డ్ పొసెషన్. ఇఫ్ సంబడి టచెస్ యూ, దే టచ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. టైటస్ 2:14, జకరయ 2:5, 8 and 10. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాము.
మాతృ గర్భములో రూపొందించితివి, ప్రతి అణువు సృజించితివి, నీ సొత్తుగా చేసుకొంటివి, నా ప్రతి అణువును సృజించితివి, నీ సొత్తుగా చేసుకొంటివి. యేసయ్యా 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 యేసయ్యா, தண்ணீரை கடக்கும் போது என்னோடு இருக்கின்றீர், அக்கினியில் நடக்கும் போது கூடவே வருகின்றீர். மூழ்கி போவதில்லை, நாங்கள் எரிந்து போவதில்லை, மூழ்கி போவதில்லை, நாங்கள் எரிந்து போவதில்லை. యేసయ్యా 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 యేసయ్యా. ఇంత గొప్ప దేవునికి మనం సొంతమయ్యాము. ఆయన దగ్గర ఉన్నవన్నీ మీకు సొంతమవునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 సంవత్సరాలు నాకు ఈ 2 రాష్ట్రంలో సహకరించిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్లో ఈ 2 రాష్ట్రంలో సహకరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా కట్టబోతున్న 5వ సెంటర్ని తమిళనాడులో అక్కడ ఎంతమంది పాల్గొంటున్నారో అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరగబోయే స్వస్థత మహాసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించుటకు వస్తున్న ఫాదర్ జోసెఫ్ ఎడాత్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు ప్రయాణం చేయబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరుగుతున్న తెలుగొడకానికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 నెలలకు చెందిన వాగ్దానము రోజు మాతో స్మరిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈ 3 నెలలకు చెందిన వాగ్దానములను స్మరించి భక్తితో ముగిస్తాం. ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగునని పలికిన దేవుడు అట్లే మీ ఇంటిలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. మానవునికి అసాధ్యం దేవునికి సాధ్యమని పలికిన దేవుడు ఇంతవరకు అసాధ్యముగా ఉన్న దానిని దేవుడు మీ ఇంటిలో సాధ్యం చేయునుగాక. ఆమేన్. మంచికే మలచును, మంచిదే జరుగునని పలికిన దేవుడు అన్నిటిని మంచిగా మీ ఇంటిలో మలచి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి మీరు కూడా సాక్ష్యం చెప్పే దినములను మీకు దయచేయునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, according to the promises we sang today, may the Lord bless you and make your testimony
now and forever. ఆమేన్. మునిగిపోలేను, నేను కాలిపోలేను, యేసయ్యా యేసయ్యా, నీవు ఇచ్చిన వాగ్దానములు నమ్మదగినవయ్యా, నిన్నే నేను నమ్ముచున్నా.